హై వ్యూస్. రీసెంట్గా ఇది సినిమా చూసి ఐ థింక్ సలార్ అనుకుంటా. అందులో ఆల్మోస్ట్ ఇక వాడిని చంపాలి, కానీ ఆ క్షణం చంపట్లేదు అన్న ఫీలింగ్ ఇచ్చి ఆ చేతులు ఆయుధం ఉన్న వ్యక్తి పక్కకి వెళ్తాడు. అగైన్ మరలా బ్యాక్ వస్తాడు. వచ్చి ఏంటి కాసేపు బ్రతుకుతున్నాన్నటువంటి ఆ ఆనందం నీలో కలిగిందా? బ్రతుకుతావా 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 అంటూ చంపేస్తాడు. సో నాకు నిన్న చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు కానీ, వాటిని తీసుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, ఆయన 2 సీట్ల గురించి ప్రకటించినప్పుడు విధానం, ఈ మధ్యలో గ్యాప్ ఉందే, ఆ గ్యాప్లో వైసీపీ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇక గెలవబోతుంది మనమే అన్న ఫీలింగ్లో ఉన్నారు. కారణం ఏంటి? నిన్న నాతో సహా ఎంతోమంది జర్నలిస్టులు కానీ ఛానల్స్ కానీ అన్నీ కూడా ఏం చేస్తున్నాయి? టీడీపీ జనసేన మధ్య చీలిక, టీడీపీ జనసేన మధ్య దాన్ని ఏం చెప్పాలి, ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయింది. లైక్ ఇలా, అవునా? అది కాసేపే. పవన్ కళ్యాణ్ కూడా చాలా తెలివిగా సినిమా నటుడు అవటం వల్ల వైసీపీ వాళ్ళు గతంలో కానీ ఈయన వారాహి వాహనానికి సంబంధించి ఆ కలర్ గురించి, ఆ టైర్ల గురించి, ఆ ఇంజిన్ చాయిసెస్ గురించి రకరకాలుగా మాట్లాడున్నారు. ఆల్రెడీ అప్పటికే రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. కానీ ఈ వైసీపీలో ఉన్న మేధావులు ఏం చేస్తారు? అసలు రిజిస్ట్రేషన్ కాదని రకరకాలుగా మాట్లాడారు. వీళ్ళన్నీ మాట్లాడి అన్ని వైరల్ అయిన తర్వాత అప్పుడు సైలెంట్గా ఆర్టీఐ అధికారి చేతే దాన్ని రిలీజ్ చేయించున్నారు. ఏమని? రిజిస్ట్రేషన్ అయిపోయి కూడా 1 వీక్ అయిందే బాబు, అన్ని కరెక్ట్గా ఉన్నాయి అని చెప్పేసి దెబ్బకి గాలిపోయింది వైసీపీ వాళ్ళది. నిన్న కూడా అలాగే చేశాడు. నిజంగా పవన్ కళ్యాణ్ కనిపించడు కానీ మంచి చమత్కారి, అండ్ తెలిసి తెలియకుండానే కొంచెం గట్టిగానే గిల్లే రకం. సో నేను అదే చేశాడు. నేనేమన్నాడు? ఫస్ట్ ఏం చెప్పారు? మనం పొత్తులో ఉన్నప్పుడు మీరు సీట్లు ప్రకటించకుండా ఉండాల్సింది, సో పొత్తు ధర్మం మీరు మీరారు, అది కరెక్ట్ కాదు అని అన్నారు. దాంతో ఇంకేముంది, రకరకాలుగా వార్తలు రాసేసుకుంటా పోయారు. కాసేపట్లో వాళ్ళ జనసేన ఆఫీస్లోనే పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే వేదికగా మాట్లాడుతూ, సో ఆయన ఏమన్నారు? పవన్ కళ్యాణ్ అనే నేను జనసేన అధినేతగా ఉన్నా, చంద్రబాబు నాయుడు అయినా ఆయన టీడీపీ అధినేతగా ఉన్నాడు, మా మీద ప్రజలు ఎలా ఉంటే ఏంటన్నది మాకు తెలుసు. ఇంకా ఆయన అనుభవజ్ఞుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. సో ఆయన మీద ఇంకెంత ప్రెజర్ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. సో ఆ ఒత్తిడిలో ఆయన అలా చెప్పుండొచ్చు, ఏది మండపేట అరకు వచ్చేసి టీడీపీ కంటెస్ట్ చేస్తారని. ఒక మాట మనల్ని అడుగుంటే బాగుండేది, అరే అడగకుండా ఇలా చెప్పారు అబ్బా అని చెప్పి బాధపడ్డాం. అట్ ది సైడ్ నా మీద ఒత్తిడి ఉండిద్దిగా. ఎస్, ఒత్తిడి ఉంది. అందుకే 2 సీట్లు ప్రకటిస్తున్నాను నేను కూడా. వాళ్ళు 2 సీట్లు ప్రకటించారు కదా అభ్యర్థుల్ని, నేను కూడా 2 సీట్లు ప్రకటిస్తున్నా, పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి వాళ్ళు అన్నారు. అలా రాజనగరం ఐ థింక్స్ అది రాజమండ్రి దగ్గర ఉంటుంది, అది అండ్ రాజోలు ప్రకటించారు. ఇక్కడ ఈ రెండింటికి సంబంధించి మీకు తెలియాల్సింది నిజమేంటంటే, రాజోలు ఆల్రెడీ జనసేన తరఫున గెలిచిన ఒకే ఒక అభ్యర్థి అక్కడి నుంచే గెలిచాడు. సో ఆబ్వియస్గా జనసేనకి టికెట్ ఇస్తారు నెక్స్ట్ పొత్తులో భాగంగానే. కమింగ్ టు రాజనగరం, రాజం ఏదైతే ఉందో అది, అక్కడ ఆల్రెడీ జనసేన తరఫున ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రచారం చేసుకోవడం కావచ్చు. మా ఫ్రెండ్ ఉన్నారులేండి, తను బ్రాండింగ్ రిలేటెడ్ ప్రమోషన్ రిలేటెడ్ మెటీరియల్ అవన్నీ చేస్తూ ఉంటారు. నాకు ఆల్రెడీ తను గతంలో చెప్పున్నాడు, రాజనగరం ఏదైతే ఉందో అది జనసేన శివ అని చెప్పేసి. సో అప్పుడు నాకు అర్థమైంది ఈ 2 కూడా ఎలాగా, ఆల్రెడీ ఎక్కడైతే జనసేన బాగా బలంగా ఉందో, గ్రౌండ్ వర్క్ మొత్తం చేసుకుంటూ ఉందో ఆ 2 ప్రకటించాడు ఈయన. బట్ వైసీపీ వాళ్ళకి ఎలా అనిపించింది? ఇది ఇంకేముంది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సీట్లు ప్రకటించేస్తున్నారు, ఇక త్వరలో వీళ్ళ మధ్య చీలికి వచ్చేసిద్ది, ఈజీగా మనం గెలిచేయచ్చు, ఓట్లు చీలిపోతాయని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మరల తర్వాత ఏమైనా క్లారిటీ ఇచ్చాడు? 6-100 అయినా, ఒక మాట అటు ఇటు అయినా, చంద్రబాబు గారి మాట అయినా నా మాట అయినా కొంచెం అటు ఇటు అయినా, పొత్తు మాత్రం కన్ఫామ్. 2024లో వైసీపీగా అధికారంలోకి రాకూడదు. గవర్నమెంట్ ఫామ్ చేసేది టీడీపీ జనసేన అంతే. మీరంతా కూడా నన్ను నమ్మండి. జనసేనని ఎలా బలోపేతం చేయాలి ఏంటి అనేది నా ముందు అతిపెద్ద లక్ష్యం.
ముఖ్యమంత్రి ఇక రిమైనింగ్ ఏదైనా నేను చూసుకుంటా, ఫస్ట్ మీరు నన్ను నమ్మండి ఒక్కసారికి. 2029 వరకు మీరు నేను చెప్పిన వేళ కనుక నాతో ఉండి నాతో నడిస్తే, నేను చెప్పింది చేస్తే ఇక జనసేన తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. పక్క ప్రణాళిక నా దగ్గర ఉందన్నారు. అది కూడా ఎలా చెప్పారు? ఏ పార్టీకి అయినా రూట్ లెవెల్లో, దట్ మీన్స్ ముఖకు వచ్చేటప్పటికి వేళ్ళు అంటారు కదా, అలా రూట్ లెవెల్లోనే బాగా స్ట్రాంగ్గా ఉండాలి. అది ఎలా సాధ్యమైంది? సర్పంచులు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ పార్టీ గుర్తు మీద పోటీ చేసిన, లేదంటే పార్టీ సపోర్ట్తో పోటీ చేసిన ఏవైనా సరే లోకల్ బాడీ ఎన్నికలలో మనము టీడీపీ కలిసే పోటీ చేస్తాం. అందుకే నేనేమంటాను, ఆల్రెడీ చంద్రబాబు మొత్తం డిస్కస్ చేశాను. 1/3 నేను చాలామంది ఇది కూడా పొరపడ్డారు. 1/3 అన్నప్పుడు అవుట్ ఆఫ్ 175 1/3 ఇస్ నథింగ్ బట్ 58. మరి ఎలా ఇస్తారు ఏంటి అబ్బా అని. సో అదర్ క్లారిటీ వచ్చేసి స్పష్టంగా జనసేనలో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అయ్యా 1/3 అన్నది ఆయన చెప్పింది లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి, అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాదని చెప్పేసి అన్నారు. సో 170 స్థానాలు ఎన్ని ఇవ్వాలి ఏంటనేది చంద్రబాబు గారు ఇంకా డిసైడ్ అయినా, పవన్ కళ్యాణ్ గారికి చెప్పినా ఇంకా బయటకు లిస్ట్ రాలి. అలాగే 25 పార్లమెంట్లో కూడా ఎన్ని ఏంటనేది ఇంకా లిస్ట్ రాలి. బట్ వాళ్ళ క్లారిటీ ఉంది. ఇప్పుడు కొత్తగా క్లారిటీ ఏమి ఇచ్చారు పవన్ కళ్యాణ్? లోకల్ బాడీ ఎన్నికలలో 1/3 మనం తీసుకుందాం, అలా ఆల్రెడీ ఆయన కూడా ఓకే అన్నారు. అప్పుడు ఏమైంది? గ్రౌండ్ లెవెల్లో జనసేన అభ్యర్థులు గెలుస్తారు, పార్టీని బలోపేతం చేయొచ్చు, క్యాడర్ని బలపరచవచ్చు. అప్పుడు పార్టీ సంస్థాగతం కూడా గట్టిగా ఉంటుంది. ఇక ఆ తర్వాత మనం ఒంటరిగా పోటీ చేసినా, మరలా కలిసి పోటీ చేసినా మనకు మెరుగైనటువంటి స్థానాలు మనం అడగవచ్చు, సీట్లు కూడా వస్తాయి అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇంత క్లారిటీ ఉంది ఆయనకి. ఓ రకంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని కలిసినప్పుడు ఈయన పార్టీని ఎలా బలోపేతం చేయాలి నేను ఒక మాట అన్నారు. ఈయన మనం అవతల వారికి బలం అవుతూ ఉన్నాం, బట్ మనం ఆ బలం తీసుకోలేకపోతున్నాం అన్నారు ఈయన. బట్ చంద్రబాబు గారు దగ్గరుండి మరి ఈయన పార్టీని బలోపేతం చేసే విధంగా సూచనలు కూడా ఇస్తున్నారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలు అర్థమైంది. సో ఆయన పెద్ద ఆయన అనుభవజ్ఞుడు. ఒక మాట అటు ఇటు పడవచ్చు, అర్థం చేసుకోవాలి, మనం తొందరపడొద్దు, మనం నోరు జారొద్దు మనం అన్నాడు. సో మీకు అర్థమైంది కదా విషయం ఏంటన్నది. సో కన్క్లూజన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అనుభవం ఎంత గొప్పదో, ఆయన మిత్రుల గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తారో పవన్ కళ్యాణ్ చాలా చక్కగా చెప్పారు. అందుకే కదా 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి అన్నీ కూడా కన్స్ట్రక్షన్ కావచ్చు, మిడిల్లో కావచ్చు కొన్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాయి. బట్ రాజశేఖర రెడ్డి ఏం చేశారు? చంద్రబాబు నాయుడు చేసినవన్నీ కూడా మంచి పనులు, ఏవి ఆపొద్దన్నారు, కంటిన్యూ చేసుకున్నారు. అద్భుతంగా డెవలప్మెంట్ అనేది కంటిన్యూ అయిపోయింది. బట్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? లేదు అసలు ఏదైనా నా ఇష్టం అన్నారు, నాకు నచ్చింది చేస్తున్నారు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు అయిపోయింది. దీంతో రాష్ట్రం వచ్చేసి దారుణంగా ఉందన్న విషయం ఏకంగా ఆయన చెల్లి షర్మిల చెప్తా ఉన్నారు. సో కన్క్లూజన్ ఏంటి? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయన ఒక మాట కొంచెం అటు ఇటు పడ్డా అర్థం చేసుకోవాలి తప్ప దయచేసి ఆయన ఏమీ అనొద్దు. అండ్ జనసేన టీడీపీ కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయి, వైసీపీని అడ్రస్ లేకుండా చేస్తాయని చెప్పేసి మరోసారి ఖరాఖండిగా చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది.